నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మితే గోవింద. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వాగ్బాణాలు. పెళ్లిబికిన అభిమానం, కదం తొక్కిన జనం. ప్రతి చోట సీఎం జగన్ కు జన స్వాగతం. కూటమి డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. పెన్షనర్ల ఉసురు బాబుకు తగులుతుందన్న సజ్జల. తెలంగాణను చుట్టేస్తున్న కమల దళం. దూకుడుగా అగ్రనేతల ప్రచారం. రేపు ప్రధాని మోదీ రాక. అమిత్ షా ఫేక్ వీడియోపై దేశమంతా దుమారం. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలకు నోటీసులు. కెన్యాలో ఘోర ప్రమాదం. డ్యాం కూలి 40 మంది మృతి. చోడవరం కొత్తూరు జంక్షన్ జనసంద్రమైంది. కోనసీమ జిల్లా అంబాజీపేట దద్దరిల్లితే పొన్నూరు పులకించిపోయింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం జగన్ కు అడుగడుగునా అశేష జనవాహిని స్వాగతం పలికారు. ఎండను కూడా లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చారు. ఇక ప్రతిపక్షాలపై పంచ్లతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. కూటమి కుట్రలను ఎండగట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేయటం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు జగన్ను అని అడుగుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మీ జగన్ ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు, అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇంటికే పంపించినందుక ఎండలోనూ వానలోనూ చలిలోనూ కూడా ఆ పేదలు 1వ తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఆ పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ సందర్భంగా ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆ రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మీరందరూ అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా ఎప్పుడూ చెయ్యని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల పేరిట
రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయ్యా చంద్రబాబు, నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేడానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గొంప గోవిందరాజు, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. రేపు 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఒంగోలు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో పర్యటిస్తారు. టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో ప్రచార సభల్లో ప్రసంగిస్తారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ భారతికి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు వైఎస్ భారతి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్ భారతితో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతిరెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మేడం సైన్ చేసింది. చంద్రబాబుకు ఉన్నవన్నీ అవలక్షణాలే అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మాట మార్చాడన్నారు. అధికారులపై ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేయించాడని వెల్లడించారు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. నువ్వు 1 నెల ఆపినంత మాత్రాన అది ఆగుతుంది. అభిమానం జగన్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం ఇప్పుడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తగ్గుతుందా? ఆ మాత్రం నీకు ఆలోచన రాలా? పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి కొడతారో అనే భయంతో నీ బినామీలతో దీనికోసమే ఒకటి సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ తర్వాత బయట నానాయాగి చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెజర్ పెట్టి ఆఖరకు సాధించుకున్నావు. ఏం సాధించినావు? వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లాగే కోసం ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి అని. చంద్రబాబు బహిరంగ సభల్లో సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిశారు. సీఎంను చంపాలంటూ బాబు మాట్లాడటం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నరరూప రాక్షసుడు అని చెప్పని ఇట్లా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వాడకూడనటువంటి, ఉపయోగించకూడనటువంటి పదాల్ని
పదే పదే ఎన్ని సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా, ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా పెన్షన్లు ఇంటికి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ. 66 లక్షల మంది పెన్షనర్ల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. తన జేబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ. అవ్వాతాతల పెన్షన్లను ఇంటికి రాకుండా ఆపేసి చంద్రబాబు నాయుడు ఈరోజు నీతులు చెప్పడం అనేటటువంటిది చాలా విడ్డూరంగా ఉంది. ఆయన హయాంలో ఏ రోజు కూడా ముసలి వాళ్ళ గురించి, వాళ్ళకి మంచి చేయాలనేటటువంటి ఆలోచన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. ఈ రోజున 66 లక్షల మందికి 3,000 రూపాయల పెన్షన్ని 1వ తారీఖు తెల్లవారే సమయానికల్లా ఇంటికి చేర్చినటువంటి ఏపీలో కూటమికి గాజు గ్లాసు ముక్కలు గుచ్చుకుంటున్నాయి. గాజు గ్లాసు గుర్తుతో టీడీపీ, జనసేన రెబల్స్ పోటీకి దిగుతూ ఉండటంతో కూటమి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో కూటమిలో కల్లోలం రేగుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడి చేసిన ఎన్నికల సంఘం మాత్రం నిబంధనల మేరకే వ్యవహరించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా, మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఫ్రీ సింబల్ లిస్ట్ లో గాజు గ్లాసు ఉండడం ఒక ఎత్తైతే, ఆ గాజు గ్లాసు గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇస్తున్నారు రెబల్ అభ్యర్థులు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. జగంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్ర కూడా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. ఎస్కోటలో జనసేన రెబల్ రామకోటికి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టమని, దీనిపై ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో తాము కూడా అలాగే చేస్తామని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ చట్టంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారన్నారు ధర్మాన. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్ర భాషలు మీరు చెప్తున్నారు. మీరు వక్ర భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం. చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం. ఎందుకు? అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి. చంద్రబాబు మద్యం రేటు తగ్గిస్తామని చెప్తున్నారని, బ్రాందీ ఏవైనా నిత్యావసర వస్తువా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ ప్రయోజనం కోసం మద్యం ధర తగ్గిస్తానంటారో ఆలోచించాలని ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి సూచించారు. అందుకే ఇవాళ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అవతల పార్టీ వాళ్ళు వచ్చి 7,000 రూపాయలు పెన్షన్ పెట్టారు, బస్సు ఫీ ఇచ్చేస్తారన్నారు, లేకపోతే ఇంకోటి ఇస్తారన్నారు, ఇంకోటి ఇస్తారన్నారు అని చెప్పారు. ఈ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈయన ఏం చేశాడు? ఏదైతే 5 సంవత్సరాలు నేను చేసిన పని ఉందో, ఏదైతే ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా ఏదైతే నీ వ్యవస్థను తీసుకొచ్చానో, ఇది సచివాలయ వ్యవస్థ కానీ, దాన్ని ఇంకా పకడ్బందీ ఇంప్లిమెంట్ చేస్తాను. రాష్ట్రాన్ని విడదీసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మోసగించేందుకు వస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నక్కజిత్తుల చంద్రబాబు కూటమితో కిరణ్ కుమార్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఫైర్ అయ్యారు మంత్రి. కరోనా కష్టకాలంలో ఈ గుంట నక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి మళ్లీ వస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి. ఏ రోజైనా ఈ ప్రాంతంలో వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి కనబడినాడా? పదవిలో ఉన్నప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పులు గుర్తుకుపోయాడు, చెప్పులు మెడకేసుకొని పోటీలు చేయించాడు రాష్ట్రం అంతా, ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. మరి ఈరోజు బీజేపీలో చేరి తిరిగి మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవి నుంచి దిగిపోయి నేను రాజీనామా చేస్తా అన్నాడు.
యాదవులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంలో ద్వారాలను మొదటగా యాదవులే తెరవాలనే జీవోను తీసుకొచ్చింది తమ ప్రభుత్వమే అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు అవినాష్ రెడ్డి. యాదవ్ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయ విషయంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీరు సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, మున్సిపల్ చైర్పర్సన్స్ దగ్గర నుంచి, కార్పొరేషన్ మేయర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులు, రాజ్యసభ ఎంపీలు, ఈ రకంగా అన్ని చోట్ల మీరు ఎక్కడ చూడు తప్పకుండా యాదవ సోదరుడు కానీ సోదరుడు కానీ ఇవాళ ప్రతి చోట భారీ సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మొద్దని ముస్లింలు, దళితులకు అసదుద్దీన్ సూచించారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారన్నారు అసదుద్దీన్. वो नहीं चाहते कि माइनॉरिटीज प्रोग्रेस करना, तो उनका एम्पावरमेंट नहीं होना, इसलिए बीजेपी, तेलुगु देशम और जनसेना माइनॉरिटीज़ के, स्पेशली मुस्लिम माइनॉरिटीज़, क्रिश्चियन माइनॉरिटीज़ के दुश्मन है लोग, और वो लोग बीजेपी के एजेंडे के तहत काम कर रहे. तो हम उम्मीद कर रहे कि आंध्र प्रदेश की आवाम, आंध्र प्रदेश का वोटर, ये इनको अगर आप कामयाब होने देंगे तो आंध्र प्रदेश में मुस्लिम्स का रिजर्वेशन बीजेपी, नायडू और जनसेना ख़त्म कर देंगे, और उसके बाद दलित का रिजर्वेशन बंद होगा. तो हम उम्मीद करते कि ये उन पे गुड सेंस प्रिवेल करेगा, इन कम्युनल फाशिस्ट फोर्सेस को डिफीट करेंगे. और मैं तो रिक्वेस्ट करूंगा आंध्र प्रदेश की वोटर से कि होल हार्टेडली, कंप्लीटली आप जगनमोहन रेड्डी का साथ दो. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలో 525 మంది బరిలో ఉన్నట్టుగా తుది ప్రకటన వెలువరించింది ఈసీ. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో 625 మంది అభ్యర్థులకు గాను 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 12 మంది నామినేషన్స్ వేయగా ఇవాళ ఒకరు ఉపసంహరించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 42 మంది బరిలో ఉండగా ఇవాళ 7గురు వైదొలిగారు. కరీంనగర్ ఎంపీ బరిలో 28 మంది అభ్యర్థులు ఉండగా 5గురు ఉపసంహరించుకున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ బరిలో 29 మంది అభ్యర్థులు ఉండగా 3 ఉపసంహరించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు అవినీతిలో కూరుకుపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కొత్తగూడెంలో బీజేపీ నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్ష నేతలు కొందరు జైల్లో ఉంటే మరికొందరు బెయిల్పై ఉన్నారని నడ్డా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలతో కుటుంబ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు జేపీ నడ్డా. రాజ్యాంగ వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. దేశ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఆయన. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు. తెలంగాణ పోరాటంలాగా రిజర్వేషన్లు కాపాడుకునే పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులను ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటున ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం. కేంద్ర హోంమంత్రి మాటలను మార్ఫింగ్ చేయటం చాలా పెద్ద నేరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మార్ఫింగ్ వీడియోలు చేశారన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే
అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎమర్జెన్సీ కాలంలో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడిందని, తాను ఎమర్జెన్సీ బాధితురాలినని బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని తమిళిసై అన్నారు. రిజర్వేషన్లు తీసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని, కొందరు తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా నకిలీ వీడియోను టీ కాంగ్రెస్ నేతలు వైరల్ చేయడం వివాదాస్పదంగా మారింది. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పోటెత్తుతున్న నకిలీ వీడియోలపై ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. నేరుగా ఢీకొట్టలేక ఓటమి భయంతో కొందరు ఈ ఫేక్ ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక బాగల్కోట్లో బీజేపీ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రేపు మరోసారి వాదనలు విననుంది. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధంగా జరిగిందని వాదించారు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. సాక్ష్యాలు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేశారన్నారు. నిందితులు తొలుత ఇచ్చిన స్టేట్మెంట్స్ ని పరిగణనలోకి తీసుకోకుండా చివర్లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఈడీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. వాదనలకు తనకు మరో గంట సమయం కావాలని అభిషేక్ మను సింఘ్వి కోరడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. అంతర్జాతీయ వార్తల్లోకి వెళ్దాం. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజధాని శివారు ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 31 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావటం, బ్యాంకింగ్, ఆటో, మెటల్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 223 పాయింట్ల వద్ద వృద్ధి చెంది 22,643 వద్ద స్థిరపడింది. యుఎస్ 10 ఏళ్ల రాబడిలో తగ్గడం, అలాగే అమెరికన్ టెక్ కంపెనీల త్రైమాసిక ఆదాయాలు తగ్గడం వల్ల ఇండియన్ బెంచ్ మార్క్ ఇండెక్స్లన్నీ కూడా పుంజుకున్నాయి. దేశీయంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 4వ త్రైమాసికంలో మంచి పనితీరు కనబరిచింది. మరోవైపు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధర ఈ రోజు మోస్తరుగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే స్థిరంగా బంగారం ధర ఉండింది. ఈ రోజు తగ్గి కాస్త ఉపశమనం కలిగించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $300 తగ్గి 66,550కి చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర $330 తగ్గి $72,600కు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర $87,500. ఇక వెదర్
వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు భగభగ మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కొద్దో గొప్పో చల్లగా ఉండే హైదరాబాద్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికే ఉష్ణోగ్రతలు 40 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయంటే మే నెలతో పాటు రోహిణి కార్తెను తలుచుకుంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.